అనగనగా ఒక గ్రామంలో వసంతరావు అనే మనిషి నివసిస్తూ ఉన్నాడనమాట. తను చాలా కోపిష్టి. తనకి కొంతకాలం తర్వాత పెళ్ళవుతుందనమాట. పెళ్ళయ్యాక అప్పగింతల సమయంలో వాళ్ళ అత్తయ్య అంటుంది, మా పాపని చాలా జాగ్రత్తగా చూసుకున్నాను నాయన, చాలా గారాబగా పెంచాను. వాళ్ళ డాడీ చనిపోయిన కాంచి నేనే కష్టపడి పెంచాను, కొంచెం బాగా చూసుకో అని చెప్తుంటుంది. అప్పుడు తనకి చాలా ఇసుకుగా అనిపించి, మీరు తొందరగా సోది చెప్పడం ఆపేస్తే మేము వెళ్తాం, మాకు లేట్ అవుతుందని చెప్పి అంటాడు. అనగానే ఒక్కసారిగా తనకు చాలా బాధేస్తుంది. నా కష్టం చెప్పుకుంటే ఇలా మాట్లాడుతున్నాడేంటి అనుకుని తన బిడ్డ కళ్ళల్లో చూస్తూ ఉంటుంది. తర్వాత సరేలే నాయన, మీరు వెళ్దురులే కానీ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి మొక్కు తీర్చుకొని వెళ్ళండి అని చెప్తుంది. చెప్పగానే ఈ సమయంలో మొక్కేంటి అని అరుస్తాడు. అరిచి సరేలే పదా అని తీసుకువెళ్తాడు భార్యని ఆ గుడికి. తీసుకువెళ్ళగానే రాత్రి అవుతుంది బాగా. దర్శనానికి లేట్ అయిపోతుంది. ఆ సత్రంలో ఒక గది చాలా కష్టపడే గది తీసుకున్నాక మీ అమ్మ మొక్కులేంటి, నువ్వేంటి, చిచి ఆయన మనకి ఎప్పుడో చెప్పాల్సింది, ఇలా టైంకి చెప్తే చూసావా మనకి దర్శనం అవ్వలేదు, మనకి లేట్ అయ్యింది, ఇప్పుడు ఇక్కడ ఉండాల్సి వచ్చిందని చెప్పి తిడుతూ ఉంటాడు. తనకి బాధేసి అదేంటండి అలా మాట్లాడతారు అని చెప్పి అంటుంది. అన్నాక ఉదయం పడుకొని లేస్తారు. ఉదయం లేవగానే టిఫిన్ తెప్పించి తిను అని చెప్తాడు. నేను తిననండి, నాకు ఆకలిలా లేదు, అయినా తిన్న తర్వాత గుడికి వెళ్ళకూడదు, గుడికి వెళ్ళొచ్చాక తినాలని చెప్తుంది. చెప్పగానే నువ్వు నోరు మూసుకొని తిను అని చెప్పి అంటాడు. తిన్నాక వెళ్ళి గుడికి వెళ్ళొస్తారు. వచ్చాక సమాన్లు చదువుకుంటూ ఇలా సమాన్లు చదువుకుంటూ బాధగా వాళ్ళ ఇంటికి వచ్చేస్తారనమాట. వచ్చేసాక తనకి ఆ ఇల్లు చూసి, అమ్మో ఇంత పెద్ద ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉండాలా, సరేలే అనుకుంటుంది. అలా కొన్ని రోజులు గడిచిపోయాక ఇలా అనుకుంటుందన్నమాట. వామ్మో నేను ఇంటికి పని మనిషినా భార్యనా, అసలు భార్యలా గుర్తించడా అని అనుకుంటూ ఉంటుంది. ఈలోపు తలుపు కొట్టి ఒక పెద్ద ఆయన, బాగున్నావా అమ్మ, వసంతరావు ఇల్లు ఇదే కదా అని అడుగుతాడు. అవును అని లోపలికి తీసుకొస్తుంది. మీరెవరు అంటే, నేను మామయ్య అవుతానులేమ్మా, ఇంతకీ మీ అత్తయ్య మామలు ఎక్కడున్నారు, వాళ్ళని పిలవే అని చెప్పి పిలుస్తాడు. అనగానే తనకి ఒకలాగా ఆలోచించి, మా అత్తయ్య మామలు ఎక్కడున్నారు, వాళ్ళు కొంతకాలం ముందే చనిపోయారు కదా, మీకు తెలియదా అని మాట్లాడుతుంది. అదేలే అమ్మా, నేను మర్చిపోయాను, నాకు కొంచెం జ్ఞాపక శక్తి తక్కువైందిలే, పెద్ద మనిషి అయ్యాను కదా అని చెప్తాడు. చెప్పగానే ఇంతకీ మీ మామయ్య వాళ్ళ తమ్ముళ్ళు అన్నలు ఎక్కడున్నారు ఇప్పుడు, ఎలా ఉన్నారు అని వాళ్ళ వివరాలన్నీ తెలుసుకుంటాడు పెద్ద ఆయన. ఈలోపు భర్త వసంతరావు వస్తాడనమాట. వచ్చి, ఎవరు మీ బాబాయా, మీ బంధువా, మన పెళ్ళిలో చూడలేదే అని అంటాడు. లేదండి మీ మామయ్య గారంట అంటే, అవునా అని చెప్పి అంటాడు. అన్నాక తను కిచెన్లోకి వెళ్ళాక, ఇంతకీ తను ఎవరో నాకు ఎందుకు డౌట్గా ఉందండి, తనకి అంటే, నువ్వు నోర్మి, నీకేం తెలుసు, మామయ్య అని చెప్పారు కదా అనేసి అరుస్తాడు. గట్టిగా బెదిరిస్తాడనమాట. బెదిరించి ఆ పెద్ద ఆయనకి అన్నం పెట్టించి, అన్నం తిన్నాక వాళ్ళిద్దరు గదిలో పడుకుంటారు. వసంత మాత్రం తన కిచెన్లో పడుకుంటుంది. ఇలా అనుకుంటుందన్నమాట, కొడితే ఏడుస్తాడు, చెప్తే వినడు అని చాదస్తపు మొగడని ఇలాంటి కోపిష్టి దొరికాడు నాకు. అరే చెప్పేదాకా వినడు, ఆ వివరాలని నేనే చెప్పానని చెప్పేదాకా కూడా వినడు, చిచి అనుకొని పడుకుంటుంది. ఉదయం లేవగానే తన భర్త ఉన్న గదిలోకి వెళ్ళగానే, ఏమైందండి, ఏడి మీ బాబాయ్ గారు ఏరి అంటే, అతను బాబాయ్ కాదు, ఏం కాదు, మనల్ని మోసం చేసి నేను తీసుకొచ్చిన డబ్బు మొత్తం తీసుకొని వెళ్ళిపోయాడు అని చెప్పగానే, అయిందా, నేను చెప్తే వినలేదు మీరు, నాకు ముందుగానే అనుమానంగా ఉంది ఆ ముసలాయన మీద, అందుకే చెప్తున్నాను. అరే మన వివరాలని నేనే చెప్పానండి, ఆ విషయం మీకు చెప్తుంటే నన్ను నోరు లేపకుండా మాట్లాడకుండా నోరు మూసుకుండా నన్ను తిడుతూ ఉంటారు, అసలు నేను చెప్పేది కూడా పట్టించుకోరు, కొంచెం కోపాన్ని తగ్గించుకొని మనుషులు చెప్పేది వినండి అనేసి చెప్తుందనమాట. అవును వసంత, నేను తప్పు చేశాను, నిన్న నోరు మెదపకుండా నిన్ను మాట్లాడనివ్వకుండా చేశాను, నువ్వు చెప్పుంటే నాకు అప్పుడే అర్థమయ్యేది, అప్పుడే నేను ఆరా తీసేదాన్ని ఆ పెద్ద ఆయన్ని, నిజంగా చాలా తప్పు చేశాను, ఇక నుంచి నేను ఎప్పుడు నేను అని చెప్పి మాట్లాడతాడు. ఈలోపు ఒక చిన్న బాబు బయట నుంచి, అంకుల్ మీకు ఒక బ్యాగ్ ఇచ్చారు ఒక తాతగారు అని చెప్పి ఆ బ్యాగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఏంటి ఈ బ్యాగ్ అని తీసుకురాగానే దాని నిండా డబ్బులు ఉంటాయన్నమాట. అందులో ఉత్తరం కూడా ఉంటుంది. ఆ ఉత్తరం చదువుతాడనమాట. చదివినప్పుడు అందులో ఇలా ఉంటుంది, నాయన నేను మిమ్మల్ని మోసం చేయలేదు, నేనెవరో మీకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు, మీరు సత్రంలో ఉన్నప్పుడు మీ మాటలన్నీ విన్నాను, నువ్వు చాలా కోపమిష్టివి, నాలానే నేను కూడా ఒకప్పుడు అలానే ఉండి నేను భార్యను పోగొట్టుకున్నాను, ఇప్పుడు నా కొడుకులు నా కోడలు నన్ను దూరం పెట్టారు, నేను చాలా మోసపోయాను, నేను ఈ కోపం ద్వారా నన్ను నేనే కోల్పోయాను, నా కుటుంబాన్ని కోల్పోయాను, నువ్వు అలా కాకూడదని చెప్పి నేను ఇలా చేశాను బాబు
నన్ను క్షమించు, నేను ఇలా చేసినందుకు. కాకపోతే నువ్వు కోపాన్ని తగ్గించుకో నాయనా, నీకు మంచి భవిష్యత్తు ఉంది అని చెప్తాడు లెటర్లో. అప్పుడు తన భార్యతో, చూసావా తను చాలా మంచివాడు, మన డబ్బు ఇచ్చేస్తాడంటే అవునండి మంచివాడు అని చెప్తాడు. ఈలోపు సరే సరే బట్టలు చదువుకో మనం వెళ్దామంటాడు. ఎక్కడికండి అంటే ఎక్కడికే ఉంది, నేను మారితే కొడుకుగా నా ఇంటికి రా అని చెప్పాడు కదా, ఆ పెద్దాయన దగ్గరికి వెళ్దామంటాడు. చూసారు కదా ఫ్రెండ్స్, మన కోపమే మనకు శత్రువు. ఆ కోపం వల్ల మనం ఎన్నో బంధాలను కూడా కోల్పోతుంటాం. కాబట్టి ఆ కోపాన్ని అదుపులో పెట్టుకొని అవతల వాళ్ళు చెప్పేది జాగ్రత్తగా వినండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.